ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు సూపర్ టేస్టీ సాంబార్ రైస్ చేస్తున్నాను. ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది ఎవరైనా ఈజీగా చేసేయవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకుంటే వేడి వేడి సాంబార్ రైస్లో అలా అప్పడాలన్నా వడియాలన్నా వేసుకొని తిన్నారంటే మీకు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సాంబార్ రైస్ కోసం నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నానో ఆ కప్పుతో నేను 1/2 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది క్లీన్గా కడిగేసి 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలా. ఈ నానబెట్టుకుంటే మాకు తొందరగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. నేను కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది బాగా నానిపోయాయి. ఇందులో నేను 1 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. దీనికి 1 లీటర్ వాటర్ పడతాయి ఫ్రెండ్స్. నేను 1 లీటర్ వాటర్ వేసాక కొంచెం పసుపు, 1 టీ స్పూన్ గల్లుప్పు వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. 4-5 విజిల్స్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్. 5 విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. నేను స్టవ్ కట్టేశాను. నేను ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మేము కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాం. అప్పుడు దాకా మేము సాంబార్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. నేను సాంబార్ రైస్ కోసం వెజిటేబుల్స్ తీసుకున్నాను. మునక్కాయ, ముల్లంగి, క్యారెట్, బెండకాయ, మామిడికాయ ఫ్రెండ్స్. ఇది మామిడికాయ సీజన్ కాబట్టి నేను మామిడికాయలు తీసుకున్నాను. ఇది మొత్తం క్లీన్గా కడిగేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద డబ్రా పెట్టి డబ్రా బాగా హీట్ అయిన తర్వాత చూడండి, డబ్రా బాగా హీట్ అయింది. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే నేను గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ కూడా వేసుకుందాం. ఇంట్లో చిన్న ఆనియన్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఆనియన్ ఈ విధంగానే కట్ చేసి వేసాను. ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నేను క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్న కూరగాయలు మొత్తం వేసుకొని ఈ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను ఇందులో చింతపండు యాడ్ చేయటం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మామిడికాయ యాడ్ చేస్తున్నాను కాబట్టి చింతపండు యాడ్ చేయటం లేదు. మీ మామిడికాయలు లేనప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే మీకు సాంబార్ రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, ఇందులోనే నేను ఇది మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ పులుపును బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కువ పులుపు ఏం పట్టదు, రైస్లో వండుతున్నాను కాబట్టి. ఒక 1/2 మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే నేను 1 లీటర్ వరకు వాటర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్ మొత్తం కొంచెం మగ్గాల. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఆల్రెడీ నేను రైస్లో యాడ్ చేశాను. ఇందులో కూడా కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్కి కొంచెం ఉప్పు పడితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇది మూట పెట్టేసి ఈ కూరగాయలు మగ్గే వరకు మేము ఉడకపించుకుందాం. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నేను రైస్ ఓపెన్ చేసి చూశాను. ఇది బాగా మ్యాష్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం అలా మ్యాష్ చేసుకోండి. చూడండి, మూత తీసి చూస్తున్నాను. కూరగాయలు కూడా బాగా మగ్గిపోయాయి. నాకు ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇందులో నేను ఈ రైస్ ఉల్లా ఇది వేసుకుందాం. వేసుకొని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్.
చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుందాం. ఇంకో స్టవ్ మీద నేను ఫ్రెండ్స్ కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయింది. ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, నేను కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే నేను 2 రెడ్ చిల్లీ, కొంచెం ఇంగువ, కంపల్సరీ ఇంగువ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇంగువ మాత్రం స్కిప్ చేయబాకండి. ఏ కూరగాయలు స్కిప్ చేసినా కానీ ఇంగువ స్కిప్ చేస్తే మాకు సాంబార్ ఫ్లేవర్ అనేది బాగుండదు. చూడండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే నేను కరివేపాకు, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ నాకు. చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక నేను స్టవ్ కట్టేసి దీన్ని తీసుకొని ఇందులో వేసుకుందాం. నా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఫైనల్గా మేము కొత్తిమీర చల్లుకుందాం. సూపర్ టేస్టీ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.